నీ దోషములన్నిటినీ క్షమించువాడు. హల్లెలూయా. నీకున్న దోషాలన్నీ క్షమిస్తాడు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుడిని గద్దించిన రీతిగా నేను గద్దిస్తాడని మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మరి చదువుతామాట, ఆయన నీలో ఉన్న దోషములన్నిటినీ క్షమిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మూడవది మనకి మనపై ఆయన ఏం చూపిస్తున్నాడంటే జాలి చూపిస్తున్నాడు అని అర్థం. ఏమైనా హల్లెలూయా అర్థమవుతుందా మీకు? జాలి చూపిస్తాడు. నేను చదువుకున్నప్పుడు ఆ మూడ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందంటే, మా నాన్న బయట నుంచి ఏంటి తెచ్చాడు. తెస్తే మా అక్క మా చెల్లెల కంటే ఒకటి ఎక్కువ ఇవ్వాలి నాకు, లేకపోతే నేను ఒప్పుకో. అది నా పాలసీ. అయితే ఆ రోజు ఏమైందంటే, వాళ్ళు తిన్నదానికన్నా కూడా ఇంకా తక్కువ నేను ఆ కోపంతో నేను తినడం మానేసి, ఎప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 9 గంటల వరకు నేను అదే పనిలో ఉన్నా, ఏడుస్తానే ఉన్నా, నాకు కావాలి. ఇంట్లో పరిస్థితి అమ్మ నాన్నకే తెలుసు, నాకేం తెలుసు? నాకు తెలుసా? ఇంట్లో పరిస్థితి ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకే తెలుసు. ఉన్నదా లేదా అనేది వాళ్ళకే తెలుసు. వాటిలో మెరుగైతే మనకు పెడతారు. అయితే ఆ రోజంతా నేను తినలేదు. ఆ తెల్లారిపోతున్న కూడా నేను తినలేదు. పాలన్న గ్లాసులు పాలి అని చెప్తే ఇంత తక్కువతో గ్లాసుతో మా అమ్మ పాలిస్తే కొంచెంగా శంకులు పడతా ఉన్నాయి. ఆ వరండాలో నిలబడ్డాను. వర్షం కొద్దిగా తొడుగుతూ ఉంది. లోపల పోవట్లేదు. కనీసం పాలన్న దాకా ఇస్తే మన గద్దించి ఇచ్చిన పాలు తాగమని ఇస్తే నేనేం చేశాను? నేను ఎంత స్వార్థపరుడిని అక్కడ అనంటే, ఆ విషయంలో వర్షం పడుతుంది. నేనేం చేశానంటే పాలు తాగినట్టుగా నటించి ఆ పాలు కూడా కోపంగా నేను అక్కడ పరబోసి పెదేలు జరుపుకుంటా లోపల నుంచి గ్లాసు పెట్టాను. మా నాన్న మమ్మల్ని నేను మెప్పించాను. అసలు నేను తాగలేదన్న విషయం మా నాన్నకు అర్థమైపోయింది. ఆ రోజు గమనించాను. తెల్లారి పొద్దున నన్ను మళ్ళీ అదే విధంగా మాట్లాడుతుంటే ఆయన మాట ఏమట్లేదు. అంత లెక్క సుమారుగా ఆ గడ్డ అంత దూరం మాది ఒక చిన్న సిలక లాంటి చేనులాగా. ఆ చేను దగ్గర మా భార్య వేస్తుంటే దాని దగ్గరికి నన్ను పంపిస్తే అది వాళ్ళ అక్క వాళ్ళ చేలో పడేది. ఆ మరుతో వచ్చింది ఎవరోనని. నేను సంగతి తెలియదు, లేకపోతే మౌనంగా ఉండేది. రాత్రి నుంచి నిన్నటి నుంచి పట్టినండి కోపాన్ని మా నాన్న ఏం చేశాడంటే ఇంతలో రాయి తీసుకొని ఇసిరేసాడు. ఇసిరేయగానే తగిలిందని ఇసిరేయలేదు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నా కాలుకి తగిలి 1 ఇంచు నాకు కోసుకుపోయింది. ఇప్పుడు కూడా నాకు ఉంది ఆ మచ్చ. నా జీవితంలో నా జీవితం ఊహించిన తర్వాత నన్ను కొట్టింది అంటే అది ఒక్కటే మా నాన్న. ఆ తర్వాత చాలా గాయమైంది, చాలా రక్తం పోయింది. ఇంత పిల్లలు కనుక బాగా రక్తం పోయింది. అప్పుడు నేను పెద్దగా ఏడుస్తుంటే ఆమె వచ్చి వాళ్ళ అక్క వచ్చి వాడిని కానుకి ఇవ్వగలరా అని పెద్దగా పరిస్థితి. ఇక మా నాన్న ఉన్నాడు, పాపాన్ని మొత్తం నేను తీసేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంత వయసులో ఉంటే భుజాల మీద వేసుకొని నన్ను ఇంటికి తీసుకొని వచ్చి గుడ్డను కాల్చి ఆ గుడ్డ బూడిద దానికి పెట్టి కట్టి వరండాలకి పోయి పెద్దగా ఏడుచుకుంటా ఉన్నాడు. నేను చూశాను. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు, మన మీదంట జాలి పడతాడట. హల్లెలూయా. శిక్షించినప్పుడు గద్దించినప్పుడు జ్ఞానము కావాలని గద్దించినప్పుడు ఆ తర్వాత మనలో ఉన్నట్టు ఈ విషయాన్ని తొలగించిన వరకు మనం అంటే ఆయన మన మీద ఆయన ఏం చేస్తారట? జాలి పడతాడట. మీ పిల్లలు మీరు కొట్టిన తర్వాత లాస్ట్ ముందు 10 రూపాయలు ఇచ్చారా? లేదా పనుకొచ్చుకుంటాను పోయి అని ఇచ్చారా? లేదా మీ అమ్మ మీ నాన్న ఇలా వెంకన్నా ఇలా లేకపోతే ఎందుకమ్మా ఊరకు వాడు జోలిపోతావు, వాడు జోలిపోబాబు నువ్వు నాయమిటి ఉన్న తిప్పుకోవాలని ఎరికిటిది తిప్పుకోలేదా? తిప్పుకొని ఉంటాం. మీరు చెప్పట్లా నాకు చాలా మంది చెప్పండి, తిప్పుకున్నారా? తిప్పుకొని ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ ప్రేమ మమకారం. ఆ వయసు చూడరు కానీ ఆ సమయం ఎత్తుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు కదా. అంత వయసప్పుడు కూడా నన్ను దేవుడు మా నాన్న నన్ను ఎత్తుకున్నాడు. ఎత్తుకుని కొన్ని కిలోమీటర్లు కూడా నడిచాడు. ఎందుకంటే నా కాళ్ళు కన్ను తీయము అని బాధ. నేను చెప్పకూడదు కానీ అంత
ప్రేమగా సాగాడు మా నాన్నగారు నాకు, నిజంగా చెప్తాను. అయితే చిన్న దెబ్బలాగలంగానే జరిగిన విషయం ఏంటంటే ఆయన అబ్బాయిని జాలి చూపించడం. అందుకే మీ తల్లి మీ తండ్రి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే, మన దేవుడు పిల్లలకైతే మనము, మనందరికైతే మన దేవుడు మన మీద జాలి పడతాడు. ఒక దెబ్బ కొట్టి మళ్ళీ మన మీద ఆయన జాలి పడతాడు. ఎందుకు జాలి పడతాడంటే, మరి నిన్ను కొట్టాడు కదా, మా తప్పు చేస్తేనే కదా నిన్ను కొట్టింది అని జాలి పడతాడంట. మనం ఏం చేయాలంటే జ్ఞానంగా ఏం చేయాలంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి, తెలుసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. మూడవది ఏం చెప్పాడు, మన మీద ఆయన జాలి పడ్డాడు. నాలుగవది ఆయన మన మీద ఏం చూపిస్తాడంటే ఉపదేశం చేస్తాడు. హల్లెలూయా. మనకి చెప్తాడు. ఏమని చెప్తాడు? సామెతలు 23:22 ముగిస్తాయి ఈ ప్రసంగం. 23 నిన్ను కనిన నీ యొక్క తండ్రి యొక్క ఉపదేశము నువ్వు అంగీకరించుము. ఏమని చెప్తాడు చూడు, నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు. ఇది భౌతికంగా వస్తుంది మనకి, రెండవది ఆత్మీయంగా కూడా వస్తుంది. అవునా కదా? ఈ భూమి మీద మనం కన్న తల్లిదండ్రులు వాళ్ళ మాటలు మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా. మనం ఏం చేయాలి? ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు మీరు చాలా మంది, కొంతమంది ఏం చేయాలి? మన తల్లి మాట, మన తండ్రి మాట ఏం చేయాలి? నువ్వేమైనా చెయ్యి, 10,000 రూపాయలు డ్రెస్ మాత్రం నాకు కావాలి అనంటమా? నువ్వేమైనా చెయ్యి, నాకు OnePlus ఫోనే కావాలి అంటామా? చెప్పండి అన్నమ్మా, చెప్పండి అంటామా? అంటారులే, ఇది పై మాట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఉపదేశము అంటే తండ్రి ఏం ఉపదేశిస్తాడు? పరిస్థితి చెప్తాడు. మన ఇంట్లో ఉన్న పరిస్థితి చెప్తాడు. ఏమని? మన పరిస్థితి ఇది. అందుకని మీరు ఏం చెప్పాలంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మీ కష్టం ఏదైతే ఉన్నదో, మీరు చేసిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని మీ పిల్లలకి ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఎంతమంది చెప్తున్నారండి ఈ మాట? శ్రీలేపండి. చెప్పినోళ్ళు మీ పిల్లలకి చెప్పినోళ్ళు మిగతా వాళ్ళు చెప్పాలి. మీరు ఇప్పుడు నుంచి అని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పడిన కష్టం ఏదైతే ఉన్నదో ఆ కష్టం నీ పిల్లలకి తెలియాలి. లేకపోతే వాడు నీ మాట నువ్వు ఉపదేశం చేయాలి. నువ్వు పుణ్యులు దాగొచ్చింది చెప్పాలి. నీ ఇంట్లో ఉన్న కరువుని చెప్పాలి. నీ ఇంట్లో కష్టపడిన కష్టాన్ని చెప్పాలి. మా నాన్నగారు మా అమ్మ కానీ మంచంలో ఉంటే ఉదయాన్నే 7 గంటలకి కరకపోతే సాయంత్రం 9 గంటలకు పంపించేవాడు కరెక్ట్ నుంచి. అప్పుడు దాకా మా అమ్మకు అన్నం ఉండేది కాదు, బాగాలేదంట మా అమ్మ. మా నాన్న చెప్పాడు. అయితే ఆమె లోపల ఉన్నట్టు రైతు అంతా సంగటి తీసుకొచ్చేసి మా నాన్నకి అవసరం పెడితే మా నాన్న ఆమె లోపలికి పోయింది చూసి అంత తీసుకొని 1-2 ముద్ద తీసుకొని మిగతా తన కండంలో తీసి పక్కన పెట్టుకునేవాడు. ఈ ముద్ద తీసుకెళ్ళి నా భార్య పెట్టాలి. అక్కడ నేను ఏడ్చిన సందర్భం ఉంటుంది తెలుసా? ఆ ముద్ద మా నాన్న తీసుకొని పోయేద్దామని చెప్పి ఇంటి దగ్గర చేయగలుగుకొని ఆ ముద్దను పొక్కెత్తుకొని పోయాను. నేను ఏడ్చాను. ఆ పరిస్థితిని బట్టి ఆయన కన్నీరు విడిచాను. అలాంటిది ఒకటి కాదు, ఎన్నో జరిగింది. కాబట్టి నీ బిడ్డలకి నువ్వు నీ ఉపదేశాన్ని నేర్పించాలి. ఈరోజు కాస్త ఏదో ఒక రూమ్ కిరాయి కట్టుకునే సమర్థత, లేకపోతే మీరు చేసుకునే దానికి సమర్థత రాగలిగింది అని అంటే అది ఊరకనే వచ్చిందా? దాని వెనక ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విధంగా నలిగిపోయిన ఆ నలిగిపోయిన రోజుల నుంచి ఈ రోజు మనం ఇక్కడ కూర్చోగలిగిన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు నీ బిడ్డలకి నేర్పించాలి. నువ్వు ఎప్పుడైతే అది నేర్పిస్తావో, నా తల్లిదండ్రులు ఇంత కష్టపడి వచ్చారు కదా అని వాళ్ళు అప్పుడు నీ ఉపదేశాన్ని వాళ్ళు ఏం చేస్తారు? వినటానికి ఇష్టపడతారు. లేకపోతే వాళ్ళు విననేరు. అర్థమవుతుందా? కాబట్టి మన పిల్లలకు మనం ఏం చేయాలంటే ప్రతిసారి నీ దగ్గర ఉన్నంతకాలం నువ్వేం చేయాలంటే ఉపదేశం చేయాలి. మన పరిస్థితి మీరు ఇలా ఉంటే కాదు. ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆడపిల్లలకి ఎక్కువగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మగ పిల్లలు ఇవ్వద్దని నేను అనట్లేదు.
ఇయ్యాలి వాళ్ళకి కూడా. కానీ ఆడపిల్ల రోడ్డు దాటి బయటికి పోయిందంటే ఆ ఇంటికి తలవంపులు తీసుకుని వస్తుంది. అదే మగపిల్లడు పోతే అంత తలవంపులు రావు కదా. అలాగని నేను చెప్పొద్దని అనట్లేదు. తల్లి తండ్రి బిడ్డలకి ఖచ్చితంగా వాళ్ళకి ఉపదేశము చేయాలి. ఈరోజు నువ్వు పోయి మొన్న మధ్య నిన్న అనుకుంటా రాము చెప్పాడు ఏమని, వాళ్ళ స్కూల్ ఫీజులు ఒక్కొక్కరికి ఎంత అవుతాయా, సుమారు 1,00,000 రూపాయలు దాటుతాయి. సరే 1,00,000 రూపాయలు ఎట్లా కట్టాలని నేను పెడతాను కానీ వాళ్ళు అంత నాలెడ్జ్గా చదువుతున్నారు లేదనేది కూడా నాకు అర్థం కావట్లేదు అంతా అని చెప్పేసి వాళ్ళు బాధపడిన విషయం. లక్షలు తీసుకొచ్చి పెట్టాలి అంటే ఎక్కడ తెచ్చి పెట్టగలరు? బట్ మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ పిల్లలకు మోటివేషన్ చేయాలి, వాళ్ళకి మీరు చెప్పాలి. భర్తగా నీకు, తండ్రిగా నీకు హక్కున్నది, తల్లిగా నీకు హక్కున్నది, కుటుంబంగా నీకు హక్కున్నది. నీ పిల్లలకు నువ్వే చెప్పకపోతే బయట ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పలేడు కదా. దయచేసి తల్లిగా తండ్రిగా ఉన్న నీవు ఏం చేయాలి అంటే ఉపదేశం చేయాలి. ఈ యొక్క ఫాదర్స్ డేస్లో దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, నీ బిడ్డను నువ్వు గద్దించాలి. ఆ తర్వాత నువ్వు గద్దిస్తే వాడు ఏమైపోతాడు? జ్ఞానవంతుడిగా మారిపోతాడు. ఆ తర్వాత వాడి మీద నువ్వు జాలి చూపిస్తావు. ఆ తర్వాత ఉపదేశం చెప్తావు. అప్పుడే వాడు పెట్టాడు. నువ్వు గద్దించుకుంటే పిలిచి చెప్పావనుకో వాడు వినడు. కనీసం వారంలో ఒకసారైనా లేకపోతే నెలలో 2 సార్లైనా నీ బిడ్డను కూర్చోబెట్టుకొని ట్రైనింగ్. ఈరోజు మన పిల్లల దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? నా పిల్లలు ఖచ్చితంగా నేను కూర్చుంటున్నారు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా? మిగతా వాళ్ళ పరిస్థితి ఆ మాటలు వాడు వినట్లేదు కాబట్టి తల్లికి వాడు ఏమైపోతున్నాడు? దీవెన తీసుకురావట్లేదు. ఆ మాట వాడు వినట్లేదు కాబట్టి తండ్రిని వాడు ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. అందుకే వాడు అంటాడు, అమ్మా నువ్వు గాంగ తెచ్చిచ్చి నువ్వులేమో ఈ మొక్క రావు నాకు, నువ్వు గాంగ. అలా వాడికి చూడు, వాడు అమ్మ ఎంత తెచ్చిచ్చిందో అంటే ఎంత తేలికగా వాడు ఆమెను అంటాడు చూడు. ఎంత తేలికగా ఆ తల్లిని వాళ్ళు అంటారు చూడు. నువ్వు గాంగ తెచ్చిచ్చి నువ్వులేమ్మా 10 సార్లు చెప్పుకున్నావు అనేవాళ్ళు లేకపోయా. బట్ నువ్వు నీ పిల్లలకు ఉపదేశం చేయకపోతే రేపు నష్టపోయేది నీ పిల్లలే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తల్లిగా తండ్రిగా ఉన్నది మీ పిల్లలకి ఖచ్చితంగా ఉపదేశాన్ని మీరు అందించాలని కోరుకుంటా నేను మనం చేస్తే ఈ మాట నేను గ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్నాను 2 మాటలే చెప్తాను. ఎందుకంటే ఈ వాక్యం మనం వెళ్ళాను కాబట్టి 2 మాటలు చెప్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం. ఈరోజు మన ప్రసంగం టైపు నేను చెప్పిందాక రాసుకోబాకండి. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయము వంతుల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి చాలు. దేవుని దృష్టికి వీళ్ళు ఎలాగ ఉన్నారు అని అంటే నీతిమంతులుగా నిరపరాధులుగా కనపడుతున్నారు. ఏమైనా హల్లెలూయా. వీళ్ళు ఎలాగ కనపడుతున్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులుగాను, రెండవది నిరపరాధులుగా కనపడుతున్నారట. చూడండి, ఈ జకరియా ఎలిజబెత్ అనబడిన వీళ్ళిద్దరూ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారట. ఈరోజు చూడు, భార్య రక్షించబడితే భర్త రక్షించబడడు, భర్త రక్షించబడితే భార్య రక్షించబడదు, భార్యాభర్తలు రక్షించబడితే పిల్లలు రక్షించబడరు, పిల్లలు కుటుంబం అంతా కూడా రక్షించబడితే ఆ కుటుంబంలో అత్తామామ కూడా రక్షించబడదు. ఏదో ఒక పొదువ ఆ కుటుంబంలో కనబడతా ఉంటారు. కాబట్టి వీళ్ళ జీవితము
నీతిమంతుల యొక్క లిస్టులో రాయటానికి దేవుడు ఇష్టపడటానికి కోరుకోడు. అయితే ఈ జకరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరు కలిసి దేవుని దృష్టికి ఎలాగ వాళ్ళు కనబడుతున్నారయ్యా అంటే వీళ్ళిద్దరు కలిసి కూడా నీతిమంతులుగా కనబడుతున్నారు దేవునికి. హల్లెలూయా. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళకున్నటి అవగాహన అంతటిని వాళ్ళై నడిపించుకోవట్లేదు, కానీ వాళ్ళు దేవుడై నడిపింపబడుతూ ఉన్నారంట. ఈ యొక్క జకరియా ఎలిజబెత్. మన జీవితంలో, మన కుటుంబంలో మనం రక్షించబడుతున్న మన జీవితంలో, మన కుటుంబంలో మన పిల్లలు రక్షించబడ్డారా, మన భర్త రక్షించబడ్డాడా, మన భార్య రక్షించబడిందా, లేదా మన కుటుంబం అంతా కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడుతుందా లేదా అనేది మనం ఆలోచించాల్సిన అవగాహన ఎంతైనా మనకున్నది. ఓ ప్రార్థనకు వస్తున్నాం పోతనం అనేది కాదు, కానీ దేవుడు చెబుతున్నట్టు మాట ప్రతి మాటకి మనం ఆ విధంగా విధేయత చూపిస్తున్నామా లేదా అనేది నువ్వు కోరుకోవాలి. అయితే దేవుని దృష్టికి ఇష్టముగా లేనంటే సొదొమ గొమొర్రా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. దేవుని దృష్టికి అది నీతిగా ఎంచబడలేదు, దేవుని దృష్టికి అది ఇష్టంగా ఎంచబడలేదు, దేవుని దృష్టికి అది మంచిగా కనబడలేదు కనుక, ఇష్టంగా లేదు కనుక, దేవుడు మెచ్చినట్టుగా ప్రవర్తించలేదు కనుక సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని చేత కాల్చబడి ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఒకసారి చూసుకో. నీ కుటుంబంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నండి అలవాట్లు, పద్ధతులు, క్రియలు, తలంపులు నీ కుటుంబంలో పరిపాలన ఒకవేళ చేస్తూ ఉన్నాయా? నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ దాన్ని బట్టి లోతు యొక్క కోడలు, లోతు యొక్క కూతురు, లోతు యొక్క అల్లుళ్ళు ఎగతాళి చేయబడ్డారు. లోతు యొక్క అల్లుళ్ళు ఎగతాళి చేయబడ్డారు, హేళనగా చేయబడ్డారు, ఇరువులేని వారిగా మార్చబడ్డారు. ఈరోజు కూడా మనం ప్రార్థనకు వెళ్తున్నాం, కానీ కొన్ని కుటుంబాలు కొంతమంది దృష్టిలో ఇరువులేని కుటుంబాలుగా ఉంటాయి. మీరు గమనించారా? ప్రార్థనకి వెళ్ళే కుటుంబాలే, ప్రార్థనకు పోయే కుటుంబాలే కొంతమంది దగ్గరికి పోతే వాళ్ళు ఇరువులేనటువంటి వారిగా మార్చబడతారు. కారణం ఏమిటి చెప్పండి? వాళ్ళల్లో ఉన్నట్టు మనస్సాక్షి ఎదుటివాడికి కనబడుతుంది కనుక, వాడిలో ఉన్న ఆమెలో ఉన్న పద్ధతి ఎదుటివాడికి కనబడుతుంది కనుక, వాడిలో ఉన్న ఆమెలో ఉన్నట్టు లక్షణాలు ఎదుటివాడు గుర్తుపడుతున్నారు కనుక, వాడిలో ఉన్న ఆమెలో ఉన్నట్టు పద్ధతి ఎదుటివాడు గుర్తుపడుతున్నాడు కనుక, వాడిలో ఉన్న ఆమెలో ఉన్న మాటగారితనాన్ని ఎదుటివాడు గుర్తుపడుతున్నాడు కనుక ఆ వ్యక్తి యాలివి లేనటువంటి వ్యక్తిగా మార్చబడుతున్నాడు. విలువ ఉంటుందా? ఆ వ్యక్తిని కానీ మనం ఏదైనా అన్నామనుకో, లోకంలో ఏమంటారు? ఆ లోకంలో మన గురించి ఏమంటారు? ఏమనుకున్నావో ఏమో, నా సంగతి నీకు తెలియదేమో, నీ కంటికి నేను ఎలా కాకపడుతున్నాను అని అంటానా లేదా? అంత మాట్లాడుతూ అంత మాట్లాడను, నీ కంటికి నేను ఎట్లాగ పడుతున్నాను అన్నవాళ్ళు లేరు మీలో ఎవరైనా ఇక్కడ? నేనైతే అన్నా, మీరు అనలేదు కదా, మీరు పరిశుద్ధులు అన్నారా లేదా? దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే జకరియా ఎలిజబెత్లో ఉన్నది ఆ యొక్క అనుకూలత, ఆ భావం, ఆ బాధ్యత మనము కాబట్టి గెహజీ కూడా హామాను ఇచ్చే సొమ్ము కోసము పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎలీషా నా ఎనికిడికి రాలేదు అనుకున్నాడు. మీకు తెలుసా? గెహజీ హామాను ఇచ్చాడు ఎలీషాకు ముందు, నాకొద్దు, ఆ ధనం నాకొద్దు అని చెప్పేసి ఇచ్చి పంపిస్తే, ఈ గెహజీ రథం తిప్పుకొని వెనక్కి వెళుతుంటే హామాను దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దాసుడనేది నేను, నా యజమానుడనేది ఎలీషా ప్రవక్త గారు తీసుకురమ్మని మళ్ళీ చెప్పాడయ్యా అని చెప్పి ఎలీషా మీద అబద్ధం చెప్పి ఆ యొక్క సొమ్మును మళ్ళీ తీసుకో. అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి, గ్యాసి ఎక్కడికి వెళ్ళావు బిడ్డ నువ్వు అనగానే ఆయన అన్నాడు, అయ్యా నీ పరివాడునైనా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అన్నాడు. అనగానే గెహజీ ఎలీషా అన్నాడు, గెహజీ నువ్వు వెళ్ళేటప్పుడు నీ వెంట నా ఆత్మ రాలేదా అన్నా. హల్లెలూయా. వస్తే ఏమైపోయిందయ్యా? ఎవరికి లేదు, కుష్టి రోగం వచ్చేసిందయ్యా. ఇది సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాం,
కానీ జకరియా ఎలిజబెత్లో ఉన్నట్టు కమ్యూనికేషన్ భార్య భర్తల మధ్యలో ఉన్నది చాలా మంది. కమ్యూనికేషన్, అర్థం చేసుకునే తత్వం, సర్దుకుని పోయే తత్వం, లోబడే తత్వం. సరే అంటే అనదులే నా భార్య కదా అని అనుకోడు, సరే అంటే నా భర్తే కదా అని అనుకోరు. లోబడే తత్వం, తర్కించుకునే తత్వం, గొడవలు పెట్టుకునే తత్వం. ఈ తత్వం జకరియా ఎలిజబెత్ జీవితంలో లేదు కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, నీవు దేవుని దృష్టికి ఎలాగ కనబడాలి? ఒక్క మాట చెప్పి చూపిస్తాను. నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు దేవుని దృష్టికి ఎలాగ కనబడాలి అంటే, దేవుని దృష్టికి నువ్వు ఎలాగ కనబడాలి అంటే, దేవుని దృష్టికి నువ్వు నిర్దోషిగా కనబడాలి. ఇది ప్రభు చెప్తాను. హల్లెలూయా. నువ్వు ఎలాగ కనబడాలి దేవుని దృష్టికి? చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. త్వరగా నేను ముగిస్తాను. అదేనయ్యా, దానియేలు 6:22. నేను చూడండి, నా దేవుని దృష్టికి చాలు చాలు చాలు. హల్లెలూయా. దానియేలు ఏమన్నాడు ఇక్కడ? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. నిర్దోషిగా కనపడితే నీకు ఒరిగింది ఏంటి? అదేగా మన ప్రశ్న. నిర్దోషిగా కనపడ్డావు, దానివల్ల నీకు ఒరిగింది ఏమిటంటే, మీ దృష్టిలో నేను దోషిని, దేవుని దృష్టిలో నేను నిర్దోషిని కనుక గత రాత్రంతా సింహాల బోన్లో నన్ను వేసిన సింహాలు నన్ను ముట్టుకునలేదు. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. నీవు కూడా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలి. నీవు కూడా దేవుని దృష్టికి నిర్దోషిగా, నిష్కలంకమైన మనసుతో నువ్వు కనబడాలి. ఎప్పుడైతే నిర్దోషిగా నువ్వు కనబడగలుగుతావో, నిష్కలంకమైన మనసుతో నువ్వు కనబడగలుగుతావో, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. కాబట్టి ఆనాడు జకరియా ఎలిజబెత్లో ఉన్నట్టు కమ్యూనికేషన్ ఏదైతే ఉన్నదో, ఈ దానియేలులో కూడా చూశాడు. ఆయన చూశాడు కాబట్టి నీతిమంతుడు వ్యర్థంగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక సైన్యమంతా ఒక మాట ఈ కూడ పలుకొని దానియేలుని సింహాల బోనులు వేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ కనికరం చూపించలేదు. కానీ దేవుని దృష్టిలో దానియేలు ఎలాగా ఉన్నాడో దేవుడికి తెలిసిపోయింది. ఈరోజు నీ భర్తకి అర్థం కాకపోవచ్చు నీ తత్వం, నీ మనస్సు, నీ అవగాహన, నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులు. నిన్ను మెచ్చుకోకపోవచ్చు నీ భర్త నిన్ను మెచ్చుకోకపోవచ్చు, నీ భార్య నిన్ను మెచ్చుకోకపోవచ్చు, నీ వారు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నువ్వు చేసే ప్రార్థనలు నీతిగా ఉండేట్టయితే, దేవుడిగా నాకు చూసినట్లుగానైతే, ఆయన దృష్టిలో నువ్వేమైపోతావు? నిర్దోషివి. హల్లెలూయా. నువ్వు నిర్దోషివే కంటే నిర్దోషిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిర్దోషిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే ఫలించేటప్పుడు, పాత నిబంధన కాలంలో ఫలించేటప్పుడట, ఫలించేదానికన్నా బలి అర్పించే మనస్సు ముఖ్యం. బలి అర్పించాలనుకున్నారు, బలి అర్పించడం గొప్ప కాదు, కానీ ఆ బలి అర్పించే తత్వము గొప్పగా ఉండాలి. అందుకే పాత నిబంధన కాలంలో చూడండి, ఏ కుంటిదాన్నైనా, ఏ గుడ్డిదాన్నైనా, ఏ గూడిదాన్నైనా, ఏ జబ్బు కలిగిన దాన్నైనా, దేన్నైనా కూడా వాళ్ళు అర్పించేదానికి వాళ్ళకి ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటిది అర్పిస్తే లేని శాపం వాళ్ళకి వచ్చేది. అందుకే ఉన్న దాంట్లో ఫ్రెష్గా, ఉన్న దాంట్లో నీతిగా, ఉన్న దాంట్లో యథార్థత కలిగిందిగా, ఉన్న దాంట్లో న్యాయమైనదిగా, ఉన్న దాంట్లో నమ్మకమైనదిగా దేవుడిని తీసుకొచ్చేస్తారు. నీకు దేవుడిచ్చినట్టు కొద్ది కాలంలో నువ్వు కూడా ఏం చేయాలంటే, నువ్వు అర్పించే బలి ఏం బలి అంటే చిప్ప బలి, స్తుతి బలి. ఈ అర్పించే ఈ బలి ఎలాగా ఉండాలి దేవుని దృష్టికి అంటే, ఎలాగ కనబడాలంటే దోషము లేకుండా నువ్వు అర్పించాలి. మనసులో ఎన్నో పెట్టుకోవాలి, నీకు స్తోత్రం నాకు ఆత్రం, నీకు స్తోత్రం నాకు ఆత్రం అని ప్రార్థన చేస్తాం. మనలో ఏమైంది?
ఏమైంది? కొంతమంది ప్రార్థన చేస్తే ఇంగ్లీష్లో చేస్తాడు, అసలు అర్థమే కాదు, అది తెలుగే. మళ్ళీ పక్కన వాళ్ళకి కూడా అర్థం కాదు. అంతగా ప్రార్థన చేస్తారు భక్తి పూర్వకంగా, వాళ్ళ భక్తిని అక్కడ ప్రత్యక్షించుకునే దానిపై. బట్ అది కాదు, భక్తి చూపించు దేవుని దగ్గర, కానీ నీ భక్తి ఎలాగే కనబడాలి? నువ్వు చేసే భక్తి అంటే దోషము అక్కడ కనబడకూడదు, దోషం కనబడకూడదు. దోషము కనబడింది అంటే నువ్వు నీ కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నావు అంటే లేనిపోయిన శబ్దమైన విషయాలకి నువ్వు తీసుకుని వెళ్తున్నావు. ఈ రోజు ఆశీర్వాదం రాలేకపోవడానికి గల కారణం, కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం, కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి కారణం, కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని లేకపోవడానికి కారణం, కుటుంబంలో తగ్గించుకోవడానికి గల కారణం ఎక్కడో ఏదో ఒక లోపము కనబడుతుంది. అది నీకు మాత్రమే తెలుసు, అది నీకే తెలుసు. అక్కడ నువ్వు ఆగాలి, అక్కడ నువ్వు సరిచేసుకొని జకరియా ఎలిజబెత్తులో ఉన్న లోపాలు లేకుండా దేవుని ఏ విధంగా అయితే స్తుతించి ప్రభువుని మహిమపరుస్తూ దేవుని దగ్గర ధూపం వేస్తూ కూడా బ్రతికారో అలాగే కానీ నువ్వు బ్రతకగలిగినట్టయితే నువ్వు నిర్దోషివి అని ప్రభు నీకు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. సభను బట్టి ప్రభుని మహిమపరుస్తాను. సర్టిఫికేట్ నీకు ఇచ్చి ఆయన నీకు సహకరించబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకోండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల మనుషుడును పాపులలో అటువంటి వాడు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎలాగొన్నాడంట ఆయన? ఎలాగొన్నాడంట ఆయన? ఎలాగొన్నాడు చెప్పండి తల్లి, ఎలాగొన్నాడు ఆయన? నేను ముగిస్తాను, మీకు ఏమైనా ఇష్టొచ్చిందేమో. హల్లెలూయా. ఎలాగొన్నాడు ఆయన? ప్రత్యేకంగా కనబడుతున్నాడు. అంటే ఎలాగ కనబడుతున్నాడు ఆయన? ప్రత్యేకంగా కనపడాలి. నువ్వు ఈరోజు బాప్తీసము తీసుకోకముందు అలాంటి జీవితమే, అలాంటి ప్రవర్తనే. బాప్తీసము తీసుకొని కొన్ని రోజులు నడిచిన తర్వాత కూడా నీకు అలాంటి జీవితమే, అలాంటి ప్రవర్తనే అయినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఏ రకంగా ఆశీర్వదిస్తాడు మీరు అర్థం చేసుకో. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏప్రిల్లో పవిత్రుడును నిర్దోషియు నిష్కలమైన మనుషుడట పాపము అనే విషయంలో చేరక ప్రత్యేకంగా కనబడుతున్నాడంట. ఎలా కనబడుతున్నాడట? ప్రత్యేకంగా కనబడుతున్నాడంట. అంటే ఆయన జీవితమే, ఆయన పర్సనల్ లైఫ్ ప్రత్యేకంగా కనబడుతున్నాడు కాబట్టి ఇతని నీతిపరుడు. కానీ ఈ రోజు మనం ఎలాగ ఉన్నామయ్యా అంటే బాప్తిజం తీసుకోక ముందు ఒక రకంగానే ఉన్నాము, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అదే రకంగా ఉన్నాం. మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తామో తెలుసా? మనం ఇంట్లోనే ఉంటున్నాం, మన భార్యను మోసం చేస్తున్నాం, మనం ఇంట్లోనే ఉంటున్నాం, మన భర్తను మోసం చేస్తున్నాం, మనం ఇంట్లోనే ఉంటున్నాం, మన పిల్లలను మోసం చేస్తున్నాం, మనం ఇంట్లోనే ఉంటున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇది నీకు తగదని చెప్తున్నాడు దేవుడు. ఈ విషయాన్ని నీకు తగదని చెప్తున్నాడు. నువ్వు ఎలాగ ఉండాలని చెప్తున్నాడు దేవుడు? నువ్వు నిర్దోషంగా ఉండాలని దేవుడి యొక్క కోరిక. నువ్వు నిర్దోషంగా ఉంటే దానిలో తప్పించబడినట్లుగా నువ్వు తప్పించబడతావు ఇక్కడ దేవుడు. నువ్వు నిర్దోషిగా ఉంటే జకరియా ఎలిజబెత్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు ఆ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉందో నీ కుటుంబంలో కూడా అలాగే ఉంటుందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మనతో. నీలో ఉన్నట్టు ఆ భేదం ప్రేమను తీసివేసుకోవాలని ప్రభు వారు సెలవిస్తున్నారు. కానీ ఇక్కడ చెప్తున్నట్టు అద్భుతమైన మాట, ప్రత్యేకించబడినది మనిషిగా కనబడుతున్నాడు. ఎప్పుడైనా వచ్చిందా మీకు ఈ ఆలోచన? నేను మందిరానికి వెళ్తున్నాను, నా జీవితం ప్రత్యేకంగా కనపడాలి. నేను దేవుని ఆరాధిస్తున్నాను, నా జీవితం ప్రత్యేకంగా కనపడాలి. నేను ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తతో ఫాలో అవుతున్నాను, నా జీవితం ప్రత్యేకంగా కనపడాలి. ఒకరితో నాకు అవసరం లేదు, నేను నా జీవితం ప్రత్యేకంగా కనపడాలి. కారణం ఏమిటంటే నా దేవుడు నాలో నిర్దోషాన్ని చూడాలని కోరుకుంటున్నాడు అని. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? ఎప్పుడైనా ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ ఎదుర్కోగలిగారా? కాబట్టి మందిరానికి రావడం గొప్పతనం కాదు, భలే వినిపించడం గొప్పతనం కాదు.
బలి అర్పించేదానికంటే బలి అర్పించే మనసు. కాబట్టి హేబేలు ఎలా తీసుకుని జరిపించాడు? శ్రేష్టమైన దాన్ని, శ్రేష్టంగా ఉన్న దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. మచ్చ ముడత డాగు లేని, ఎక్కడ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేని, యవ్వనం కలిగిన దాన్ని, కురుపు కలిగిన దాన్ని, మందలో ఉన్న దాంట్లో కల్లా ఉరువు కలిగిన దాన్ని, మందల కల్లా గొప్పదాన్ని, ఎత్తు కలిగిన దాన్ని, శ్రేష్టంగా ఉన్నదాన్ని, ఇది నేను దేవునికి ఇవ్వాలి అని ఆశ కలిగి దేవునికి ఇచ్చాడు కనుక హేబేలు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు? చెప్పండి, ఏమై ఉన్నాడు? నీతిమంతుడై. ఈ రోజు నీ హృదయాన్ని దేవునికి బలికరికి ఎక్కడికి వచ్చావు? ఎన్ని పెట్టుకొని వచ్చావో నాకు తెలియదు. ఇందులో ఎన్ని పెట్టుకొని ఎక్కడికి వచ్చావో నాకు తెలియదు. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలాగా ఉండాలి అంటే, దేవుని దృష్టికి నువ్వు ఎలాగా ఉండాలి అంటే నిర్దోషిగా ఈ విషయంలో నేను 5 విషయాలు చెప్దాం అనుకున్నాను. ఈరోజు మరి ఆదర్శ డే అని నాకు తెలియదు, ఉదయమే అనిపించింది. కాబట్టి మనల్ని దేవుడు కోరుకుంటున్నా ఏం చేయాలంటే, నీలో దేవుడికి నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఎలాగ ఉండాలి? నిర్దోషమైన వాడిగా నువ్వు కనపడాలి. నిర్దోషమైన వాడిగా నువ్వు కనపడితే ఎలిజబెత్ చక్ర ఈ విషయంలో వాళ్ళు ఉన్నట్టు కమ్యూనికేషన్ ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఆశీర్వాదాలు రాయబడతాయి. లేదా అది అలాంటిది లేకపోతే సుధమ కుమార పట్టణం మీదకి వచ్చిన తెగులు, లోతు అల్లుడికి కలిగినట్టు హేళన నీ జీవితంలో, లేదా యహజీ దేవుని దృష్టికి ఎలాగ కనబడ్డాడు? ఎలీషా కాని రాలేదని, ఎలీషా నా ఎనికిడిది రాలేదని సొమ్ము కోసం ఆశపడి వెళ్ళినందుకు, యహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, నీ దాసుడేనంటే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అని అన్నాడు. కానీ నేను వెళుతున్నప్పుడు నీ ఇంటికి నా ఆత్మ రాలేదా? నీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నీ ఎనికిడి దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వచ్చింది, మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. అందుకే ఎక్కడ 2-3 ఉంటారు వారి మధ్య నేను, మన మధ్యలో దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ఉన్నది. కాబట్టి మనం దేవుడు చెప్తున్నట్టు మాట ఏమిటంటే, దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడదు. ఇంకొక మాట చదివించి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 33వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదివితే, యోబు గ్రంథం 33:26. వాడు దేవుని బ్రతిమలాడుకుని వెడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. హల్లెలూయా. నీ దోషం ఏదైతే ఉందో ఆ దోషం పోవడానికి నువ్వు ఆయన బ్రతిమలాడుకోగలిగితే ఏం చేస్తాడంట? ఆయన కటాక్షిస్తాడంట. హల్లెలూయా. నీ మీద జాలి పడతాడు. హల్లెలూయా. జాలిపడి నీకున్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తాడు. హల్లెలూయా. తొలగిస్తాడా లేదా? అందుకే ఫస్ట్ మనం చదువుతున్నాం. సమరశ్రీ ఎలాంటిది చెప్పండి? సమరశ్రీ ఎలాంటిది? వేష. అవునా కదా? వేష అయినప్పుడు ఈ వేష సువార్త చెబితే ఊరు మొత్తం బాగుపడిందా లేదా? బాగుపడిందా లేదా? అంటే దాని అర్థం ఏమిటి? దాని భావం ఏమిటి అంటే, ఈ సమరశ్రీ దేవుని దగ్గర తన దృష్టంతా చెప్పింది కనుక, ఆమె మీద ఆయన కటాక్షించాడు కనుక, ఆ కటాక్షం ఆ ఆశీర్వాదం కనుక మార్చబడింది. కాబట్టి వేషం మాట ఎవరైనా ఎంటారండి? వేషం పక్కకు పెడతాం. 4-5 సార్లు అబద్ధం చెప్పేవాడు మాట మనం నమ్ముతామా? చెప్పండి. ఇదిగో నిన్ను మాత్రం ఇప్పుడు అది మొన్న యాప్ పాడబడి నేను నువ్వంటే పడి సస్తానే అన్నాడు అనుకోవడం. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదువు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తర్వాత నిన్ను పడేసి తంతానే అని అంటాడు లాస్ట్లో. ఈ 4-5 సార్లు చేసిన దాన్ని ఈ లాస్ట్లో దాన్ని నువ్వు కంపేర్ చేసి ఎలా అంటారు? దాన్ని నమ్ముతావా? నమ్మగలుగుతావా? నమ్మలేము కదా.
బట్ దేవుడు చెప్పిన ఒక్క మాట కోసం ఆమె స్థితిని మార్చుకున్నాక ఆ ప్రాంతం అంతా కూడా ఆమె సువార్త చెప్తే ఊరు మొత్తం కూడా మారిపోయింది. హల్లెలూయా. మీరు నేను మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఏం చేయాలి? ఏవు గారు ఏం చేశారు ఇక్కడ? ఏవ పుస్తకంలో 33 అధ్యాయం మరొకసారి చదవమ్మా. వాడు దేవునిని బ్రతిమలాడుకునిన వెడల ఆయన వారిని కటాక్షించెను. కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. ఎలాంటి యొక్క నిర్దోషమైన తత్వమును దేవుడు వానికి కలుగు చేశాడు. దాని అర్థము ఇక నువ్వు నిర్దోషిగా ఉండాలి. ఎటువంటి పాపములు నువ్వు ఏలుపెట్టే వ్యక్తిగా కనపడకూడదు. అది ఆయన కోరిక. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ కనపడాలి? దేవుని దృష్టికి నిర్దోషముగా కనపడాలి. హల్లెలూయా. మనం దేవుని దృష్టికి ఎలా కనపడాలి? నిర్దోషంగా కనపడాలి. ఆ నిర్దోష తత్వం మనకి, మన కుటుంబాలకి, మన యొక్క జీవితానికి దేవుడు అనుకూలంగా ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు దేవుడు మన ఇరికిడిలో ఉంచి మనం ఆశీర్వదించును గాక.